ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ సీరియస్ గా ఉండే సీఎం చంద్రబాబు నాయుడు పగలబడి నవ్వారు. తన నటనతో చప్పట్లు కొట్టించుకునే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేల యాక్టింగ్ చూసి వావ్ అన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు పవనే కాదు ప్రజాప్రతినిధులు అధికారులు కాసేపు తమని తాము మరిచిపోయి పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వుకున్నారు. ప్రజాప్రతినిధులు క్రీడా పోటీల ముగింపు వేడుకల సభ ఈ అపురూప ఘటనకు వేడుకైంది. విజయవాడలో 2 రోజుల పాటు జరిగిన శాసనసభ శాసనమండలి సభ్యుల క్రీడా పోటీలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు సాంస్కృతిక హాస్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుర్చీలో నుంచి కింద పడేంతలాగా పగలబడి నవ్వుకున్నారు. ఉప సభాపతి రఘురామకృష్ణరాజు దుర్యోధుడిని ఏకపాత్రాభినయంతో అలరించారు. ఏమంటివి అంటూ రఘురామ పలకగానే చప్పట్ల మూత మోగింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పల్నాటి బాలచంద్రుడి ఏకపాత్రాభినయంతో ప్రజాప్రతినిధుల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. గంభీరమైన స్వరంతో ఆయన చెప్పిన డైలాగులు ఆహుతులను కట్టిపడేశాయి. ప్రజాప్రతినిధులు స్కిట్లో డైలాగ్కు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఒక్కో ప్రదర్శన ముగిసిన వెంటనే ఆనందంతో ఎమ్మెల్యేలను పిలిచి వారితో ఫోటోలు దిగారు. చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఎమ్మెల్యే ఏడుకొండలు పాత్రలో పరకాయ ప్రవేశం చేసి అలరించారు. ఆయన పిఏగా గూడూరు ఎమ్మెల్యే సునీల్, సహచర ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు, కార్యకర్తలుగా ఎమ్మెల్యేలు జోలకంటి బ్రహ్మారెడ్డి, అరవిందబాబు, కోన రవికుమార్ పండించిన హాస్యం అందరినీ కడుపుబ్బా నవ్వించింది. ఎమ్మెల్యేలు విజయకుమార్, ఈశ్వరరావు ఈ సందర్భంగా పాటల స్కిట్తో సీఎం, డిప్యూటీ సీఎంతో సహా మిగిలిన ప్రజాప్రతినిధులందరినీ పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వేలా చేశారు.